నాకున్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానం ఏదైతే ఉందో దాంతో ఈరోజు చాలామంది చాలా ఆరోపణలు చేస్తూ వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, విజయసాయిరెడ్డి విశాఖపట్నాన్ని దోచేశాడు అన్నటువంటిది రిధం కూడా చాలా బాగుంది. కొన్ని పత్రికలు చెప్తా ఉన్నాయి. ఆ దేవుడి సాక్షిగా చెప్తా ఉన్నా, ఎక్కడా ఏ డీల్స్లో విజయసాయిరెడ్డి అవినీతిపరుడు కాదు. నేను భగవంతుడి సాక్షిగా ఒక విషయం కానీ చెప్తే నేను భగవంతుడిని నమ్మేటటువంటి వ్యక్తిగా అబద్ధం చెప్పను. ఎక్కడైనా నాకున్నది ఈరోజు ఆస్తి మీరు ఎక్కడైనా అఫిడవిట్లో చూసుకోవచ్చు. నా కూతురు ఆస్తులన్నీ కూడా, లేకుంటే నా అల్లుడు ఆస్తులన్నీ కూడా వాళ్ళకి ఈరోజు చాలా పెద్ద కంపెనీ, కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఈరోజు కాదు 40 సంవత్సరాలుగా వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నారు. నేను లేను. వాళ్ళు చేసే వ్యాపారాలన్నీ నాకు ఆపాదిస్తే నేను చేయగలిగింది ఏం లేదు. అది కూడా మీ ఛానల్స్కి, మీ మనస్సాక్షికి నేను వదిలేస్తా ఉన్నా. దాంట్లో ఎంత నిజం ఉందన్నటువంటిది మీరే తెలుసుకోండి. నాకున్నది బెంగళూరులో ఒక ఇల్లు, విజయవాడలో రెండిట్లలో ఒకటి నాది, విశాఖపట్నంలో ఒక అపార్ట్మెంటు. ఇవి తప్ప నాకు ఏ ఆస్తులు లేవు. నేను చాలా కంఫర్టబుల్ జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. ఆస్తులు సంపాదించాలని లేదు. నేను గతంలో చెప్పాను, ఒకవేళ నేను అవినీతికి పాల్పడి సంపాదించినా కూడా ఒకరు 100, 200 కోట్లు, 300 కోట్లు సంపాదించితే వాళ్ళకు ఉండేటటువంటి ఆ వియ్యంకుడికి ఉండేటటువంటి వేల కోట్లలో ఈ 200 కోట్లని అనేటటువంటిది సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటిది. ఆ అవసరం లేదు. ఆ చెడ్డ పేరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. నీతిగా నిజాయితీగా బతకదామనుకున్నాను. కానీ కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ నిరాధారమైనటువంటి ఆరోపణలు మోపి నా యొక్క ప్రతిష్టను భంగపరచడం కూడా వాస్తవం.